నేను వస్తున్నా, నేను వచ్చేస్తా. బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు నలుగురు. చాలా వావ్ మార్చి గేమ్ షో ఫైనల్ లో ఇచ్చారు కిక్. సో 2 లక్షలు మా అకౌంట్ లోకి వచ్చేస్తుంది జైతి. 2 లక్షలు మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత జైతి నీ అకౌంట్ లో 1,35,000. సో ఈ 4వ రౌండ్ అయ్యేటప్పటికి మహతి ఈజ్ లీడింగ్ విత్ 1,70,500. ఫ్రెండ్స్ మీకోసం ఒక SMS క్వశ్చన్. ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ సుష్మా స్వరాజ్, ఆప్షన్ బి బృందా కారత్, ఆప్షన్ సి ప్రతిభా పాటిల్. మీ సమాధానాన్ని ఓవన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి సరైన సమాధానాన్ని ఆప్షన్ ఏనా బీనా సీనా టైప్ చేసి 56263 అనే నెంబర్కి SMS చేయండి. వచ్చిన సరైన ఎంట్రీస్ లో 4 లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి మీ చేత వావ్ అనిపించే వెరైటీ గిఫ్ట్ పంపిస్తాం. SMS చేయండి. ఓ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఇప్పుడు ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. సో 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ 5 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా చెప్తే 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఓకే ఓకే. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 5. కొడితే రెడీయా? స్టార్ట్ చేద్దామా? రెడీ. క్వశ్చన్ కరెక్ట్ గా వినండి, ఆ తర్వాత బజర్ నొక్కండి. క్వశ్చన్ నెంబర్ 1. మన దేశంలో జీడిపప్పు క్యాష్యూనట్ అధికంగా పండే రాష్ట్రం ఏది? బజర్ నొక్కేశారు. తీసేయండి డబ్బులు తీయాలి. జీడిపప్పు అధికంగా పండే రాష్ట్రం కేరళ. కేరళ 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 ఇస్ రైట్. జీడిపప్పు కేరళ. సో జైతి 20,000 మహతి దగ్గర నుంచి కొట్టేస్తున్నాం. సో 20,000 ప్లీజ్ ట్రాన్స్ఫర్. జైతి 1,55,000, మహతి 1,50,500. జైతి ఈజ్ లీడింగ్. క్వశ్చన్ నెంబర్ 2. రెడీ? బ్రహ్మానందం డ్రామా కంపెనీ సినిమా ఏ బాలీవుడ్ సినిమాకి రీమేక్? అందులో హిందీలో ఎవరు యాక్ట్ చేశారు? ఐడియా మొత్తం డైరెక్షన్, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అన్ని చెప్పేస్తాను. స్మాల్ హింట్ ఇవ్వచ్చు కదా. హిందీలో ఎవరు నటించారు? చిన్న క్లూ. ఓకే. ద హీరోస్ నేమ్ స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్ ఏ. నిజంగా తెలుసా? బజర్ నొక్కేసారి చెప్పాలి. హేరాఫేరీ. అక్షయ్ కుమార్. హేరాఫేరీ. హేరాఫేరీ. నో. ఎలా తెలుసు ఇంత కరెక్ట్ గా? కాదు, వైల్డ్ గెస్ ఎలాగా? అంటే కామెడీ మూవీ డెఫినెట్లీ. ఐ మీన్ అక్షయ్ కుమార్ అండ్ దిస్. సో టుక్ ఎ వైల్డ్ గెస్. తను కేరళ అన్నట్టు మీరు కూడా అవుతుంది. లక్కీలీ రైట్ ఆన్సర్. గ్రేట్. రాంగ్ ఆన్సర్. మాకు 20,000 వచ్చింది. ఓకే. భాగ్ని బ్రహ్మానందం డ్రామా కంపెనీగా తెలుగులో తీశారు. బట్ హార్డ్ లక్. చెప్పేస్తారు అక్షయ్ అనుకున్నాను. కుమార్ వాజ్ రైట్. అక్షయ్ కుమార్ వాజ్ రైట్. కుదరదు. సినిమా సగం తీసుకోవచ్చు. సినిమా పేరు. దట్ ఈస్ రాంగ్. సో 20,000 ఫరా నీ అకౌంట్ లో నుంచి మాకు వచ్చిన తర్వాత ఫరా అకౌంట్ లో 1,03,000. క్వశ్చన్ నెంబర్ 3. రెడీ? కవిత్రయంలో ఒకరు నన్నయ్య, మిగతా ఇద్దరు ఎవరు? హలో, కరెక్ట్ గా విన్నావు క్వశ్చన్? తెలుసా? నన్నయ్య, ఎర్ర ప్రగడ, తిక్కన. నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడ. ఎంత స్టైల్ గా చెప్పి. రైట్ ఆన్సర్. నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడ. ఓకే. సో 20,000
ఇప్పుడు ఎవరు నీ తర్వాత డింగ్ డింగ్. ఓ జైతి దగ్గర నుంచే మళ్ళీ బ్యాక్ రామరా బ్యాక్ ఓకే. సో జైతి 1,35,000, మహతి 1,70,500. గుడ్. క్వశ్చన్ నెంబర్ 4 చెప్పాలి. నలుగురు రెడీ. ఏ రోజును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఏ రోజు? బజర్ నొక్కావు, బజర్ నొక్కావు, తనే చెప్పాలి. బజర్ నొక్కిన వాళ్ళే చెప్పాలి. మార్చ్ 6. మార్చ్ 6. ఎస్ మార్చ్ 6, 7, 8. ఎస్ ఎస్ నేను బజర్ నొక్కావా? నేను ఫస్ట్ నొక్కాను సారీ, కాదా? రాంగా? చాలా జస్ట్ మిస్ అయిపోయావు. ఎందుకు సార్? ముందు 20,000 తీసుకో చెప్తాను. మార్చ్ 8 is the International Women's Day. సో 1,50,500. సో ఇప్పుడు ద ఇప్పుడు ఫైనల్. సార్ లీడ్ లో ఎవరున్నారు? ఇప్పుడు అడగబోయేది లాస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది డిసైడ్ చేస్తుంది ఎవరు గెలుస్తారు అన్నది. బట్ రైట్ నౌ మహతి ఈజ్ లీడింగ్ 1,50,500. మరి నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. జయతి నీ అకౌంట్ లో 1,35,000. సో మీ ఇద్దరిలోనే ఉంది ఫైట్. సో ఓకే, రెడీయా? చెప్పాల్సిన అవసరం లేదా? ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్, ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. శ్రీరాముడు అశ్వమేధయాగ సమయంలో సీత బదులుగా ఎవరితో కలిసి యజ్ఞాన్ని నిర్వహించాడు? అంతా సైలెంటా? కల్పన తెలీదు, పరా తెలీదు, మహతి తెలీదు, జైతి నొక్కేసింది. వేదవతి. వేదవతి. సస్పెన్స్, సైలెన్స్. చెప్తాను, నాకు చాలా బాగా తెలుసు ఇలాంటిగా. రేష్మి, కిక్ 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 అని. రేష్మి వన్ మూమెంట్. ఒక అక్షరం చెప్తారా? ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చి. నా సైలెన్స్ కి రైట్. అర్థం ఏమిటంటే రేష్మి ఎపిసోడ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు And she is రేష్మి the వెళ్ళి winner. 20,000 తీసుకుంటుంది. 20,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత జైతి అకౌంట్ లో 1,15,000. ద ఆన్సర్, శ్రీరాముడు అశ్వమేధయాగ సమయంలో సీత బదులుగా కాంచన సీత. ఆ టైంలో సీత తనతో లేదు. సో ఆ బంగారు బొమ్మతో ఆయన అశ్వమేధయాగం చేశాడు. సో సతీ సమేతంగా చేయాలి కాబట్టి. వెల్ ప్లేడ్. అండ్ ఈ ఎపిసోడ్ అల్టిమేట్ వినర్ ఈస్ 1,50,500తో మహతి. ఎంజాయ్ చేశారా? ఇచ్చిందా? అమ్మాయిని ఇందాక నుంచి పడే. వీళ్ళంతా పార్టీ మూడ్ లో, అలర్ట్ చేసే మూడ్ లో ఉన్నారు. అంటే నెక్స్ట్ తో శుభరాత్రి, గుడ్ నైట్. సాయి కుమార్ డ్రెస్ కర్టసీ, ఖాన్ ట్రెడిషన్స్, సోమాజిగూడ, హైదరాబాద్. దిల్వాలే దుల్హనియా లే జాయింగే సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?